తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? ఇప్పటిదాకా కేబినెట్ లో చోటు దక్కని ఆ ఉమ్మడి జిల్లాలకే ఛాన్స్ దక్కనుందా? ఈ దఫాలో నలుగురికే బర్త్ ఖాయమైందా? ఆశావహులు ఎంతమంది పోటీ పడ్డా కేవలం ఆ నలుగురికే ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారా? ఇంతకీ ఆ నలుగురు ఎవరు? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై జోరుగా ఊహాగానాలు. ఈ నెల 15 లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. కేబినెట్ లో చోటు దక్కని 4 ఉమ్మడి జిల్లాలకే ఛాన్స్. ఆశావాహులు ఎంతమంది ఉన్నా నలుగురికే మినిస్ట్రీలు. ఆ నలుగురు ఎవరన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఖుషీగా ఉంది. ధూమ్ధామ్గా విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైందన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని శాఖలకు ఇప్పటి వరకు మంత్రులు లేరు. రేవంత్ కేబినెట్ లో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తుంది. ఈ నెల 15 లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న లీకులు వస్తున్నాయి. రేవంత్ కేబినెట్ లో 6 ఖాళీలు ఉండగా హైకమాండ్ మాత్రం నలుగురికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 2 పోస్టులను రిజర్వ్ లో పెట్టి 4 మంత్రి పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారట. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా కేబినెట్ లో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు టాక్. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు. దాంతో ముందు ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో నేతకు మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక హైదరాబాద్ కోటాలో ఓ యువనేతకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తనకు హైదరాబాద్ కోటాలో చోటు కల్పించాలని కోరుతున్నారట. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి మెదక్ కోటాలో దామోదర్ రాజనరసింహకు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కింది. దీంతో యువనేతగా తనకు హైదరాబాద్ కోటాలో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి గెలిచిన పొట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. తనకు ఛాన్స్ ఇస్తే అటు హైదరాబాద్, ఇటు మెదక్ కోటాతో పాటు వెలమ సామాజిక వర్గం, యూత్ ఇవన్నీ సమీకరణలో కలిసొస్తాయని ఆయన హైకమాండ్ పెద్దలకు విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే భాగ్యనగరం నుంచి కోదండరాం, షబ్బీర్ అలీ కూడా పోటీలో ఉన్నారని తెలుస్తుంది. ఆ ఇద్దరు హైదరాబాద్ లోకల్ కాకపోవడం మైనస్ అని టాక్. దీంతో హైదరాబాద్ నుంచి ఎవరికి చోటు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నేతలు పోటీ పడుతున్నారు. అటు మల్రెడ్డి రంగారెడ్డి, ఇటు రామ్మోహన్ రెడ్డి జోరుగా లాబింగ్ చేస్తున్నారట. అయితే ఈ ఇద్దరిలో రామ్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కోటాలో మాత్రం సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖాయమని తెలుస్తుంది. మొన్నటిదాకా రేసులో నిలిచిన మదన్ మోహన్ రావు వెనక్కి తగ్గడంతో ఇక సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని టాక్. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారట. అయితే ఎస్సీ, ఉత్తర తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఆర్థిక అంగబలం, మీడియా సంస్థ లాంటి అంశాల ఆధారంగా వివేక్ వెంకటస్వామికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక పెద్దపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా వివేక్ హడావిడి చూస్తే ఖచ్చితంగా ఆయనకు పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నట్లే కనిపించారు. అయితే
ప్రేమ్ సాగర్ రావు కూడా వెలమ కోటాలో తనకు ఛాన్స్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ వివేక్ ను కాదని ప్రేమ్ సాగర్ రావుకు ఛాన్స్ ఇవ్వడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తుంది. వెలమ కోటాలో ఇప్పటికే జూపల్లి కృష్ణారావు రేవంత్ కేబినెట్ లో కీలకంగా ఉన్నారు. సో రావు గారికి మినిస్ట్రీ కొంచెం కష్టమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విస్తరణలో ఎంతమందికి చోటిస్తారనే అంశంతో సంబంధం లేకుండా పాలమూరు, నల్గొండ జిల్లాల నుంచి ఆశావహులు కూడా గట్టిగా తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం సాగుతుంది. అదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకు వస్తుంది. పటాన్చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్ కు సీఎం రేవంత్ ఆశీస్సులు ఉన్నాయట. కానీ ఎంపీ ఎన్నికల్లో ఓడిన నీలం మధుకు మినిస్ట్రీ ఇవ్వాలంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోయిన నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వడం అంత ఈజీ కాకపోవచ్చు. ఇక కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ సైతం హైకమాండ్ దగ్గర లాబింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. కానీ ఈ ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ దక్కవచ్చన్న వాదన వినిపిస్తుంది. అనూహ్య రీతిలో అసంతృప్త జ్వాలలు ఎగిరిపడితే తప్ప ఆ నలుగురికే చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే ఉన్నవి 6 మినిస్ట్రీలు, ఇచ్చేది మాత్రం నలుగురికే. మరి ఆ నలుగురు ఎవరు, ఏ జిల్లాలకు విస్తరణలో ప్రాముఖ్యత దక్కనుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.